ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే, లేదా మీ గురించి అబద్ధాలు చెబితే, లేదా మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఏడుస్తారా? లేక సంతోషిస్తారా? వింతగా అనిపించినా యేసుక్రీస్తు కోసం అవమానించబడినప్పుడు సంతోషించమని బైబిల్ చెబుతోంది. ఎందుకో ఈరోజు కలిసి ధ్యానిద్దాం. జూన్ 11 అలసిన వానికి ఓరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోనూ రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోనూ మీ అందరికీ శుభములు. ఈరోజు ధ్యాన వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తలులు యేసుక్రీస్తు నామము నిమిత్తము నిందించబడ్డారు, కొట్టబడ్డారు, ద్వేషించబడ్డారు. కానీ వారు కంప్లైంట్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ దే రిజాయిస్డ్. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము శ్రమపడుటకు తాము పాత్రులుగా ఎంచబడ్డామని వారు గ్రహించారు. మనుషులు ఎవరైనా మనలను తిరస్కరిస్తే, మన గురించి చెడ్డగా మాట్లాడితే మనకు బాధ కలుగుతుంది. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదు. కానీ ప్రభువు యొక్క ఆనందం మనలో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఆ ఆనందము తగ్గదు, అది మరింత పెరుగుతోంది. అందుకే యేసుక్రీస్తు ఇలా అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు సంతోషించి ఆనందించుడి. ఈరోజు కూడా చాలా మంది తమ విశ్వాసం కారణంగా ఎగతాళి చేయబడుతున్నారు. ఒక స్టూడెంట్ ప్రార్థన చేసుకుంటుంటే నవ్వుతారు, ఒక ఉద్యోగి నిజాయితీగా జీవిస్తే వెక్కిరిస్తారు, ఒక విశ్వాసి క్రీస్తు కొరకు నిలబడితే విమర్శిస్తారు. కానీ గుర్తుంచుకోండి, హెవెన్ సీస్ ఎవ్రీ సాక్రిఫైస్, గాడ్ రిమెంబర్స్ ఎవ్రీ రిప్రోచ్. మన శ్రమ ఒక్కటి కూడా వృధా కాదు. ఒకరోజు యేసుక్రీస్తు మహిమతో తిరిగి వస్తారు. ఆ రోజు మనము ఆయన సన్నిధిలో నిందారహితులముగా, అంటే నిందలేని వారముగా నిలబడతాము. పరలోకపు దూతలు కూడా మనలో కలంకము చూడలేరు. మనము ముఖాముఖిగా ప్రభువును చూస్తాము. ఆ నిరీక్షణే ఈరోజు మన ఆనందం. అందుకే పరిస్థితులను కాదు, ప్రభువును చూద్దాం. మనుషుల మాటలను కాదు, మన కొరకు సిద్ధపరచబడిన మహిమను చూద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రమలలోనూ నిందలలోనూ మీ ఆనందములో నిలిచి ఉండుటకు మాకు కృపనిమ్ము. మనుషుల అభిప్రాయాల కంటే మీ సంతోషాన్ని విలువైనదిగా ఎంచుకున్నట్టు మాకు నేర్పము. ఒకరోజు మిమ్మును ముఖాముఖిగా చూసే నిరీక్షణలో విశ్వాసముగా జీవించుటకు సహాయము చేయము. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.